హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మహేష్ బాబుకి ఇది లాస్ట్ సినిమానా? సో మహేష్ బాబు రీజనల్ సినిమాస్ ఇప్పటివరకు అయితే చేసుకుంటూ వచ్చాడు. సో అసలు బాహుబలి రికార్డ్స్ అనేవి ట్యాగ్ని సృష్టించిందే మహేష్ బాబు గారు. సో వేరే వాళ్ళు పాన్ ఇండియా సినిమాల్లో కలెక్షన్ సంపాదించుకుంటే, సో మహేష్ బాబు గారు రీజనల్ సినిమాస్తోనే సో వాళ్ళకి సరౌండింగ్లో అయితే వాళ్ళకి దగ్గరలోనే రికార్డ్స్ అనేవి మహేష్ బాబు గారు కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో పాన్ ఇండియాల కలెక్షన్స్ అయితే మహేష్ బాబు సినిమాలకి దగ్గరగా ఉంటాయి. సో మహేష్ బాబు సినిమాల కలెక్షన్ ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలకైనా సరే మహేష్ బాబు రీజనల్ సినిమా వస్తుందంటేనే చాలా ఎఫెక్ట్ అనేది పడుతుండే. సో ఆ రకంగా అయితే కలెక్షన్ అనేది మహేష్ బాబు సినిమాలకు ఉంటుంది. అండ్ ఇదే ఇప్పుడు గుంటూరు కారం అయితే జరుగుతుంది. సో అండ్ ఖచ్చితంగా గుంటూరు కారంకి ఇప్పుడు థియేటర్స్ కూడా చాలా మొత్తంలో కేటాయించడం జరిగింది కాబట్టి సో గుంటూరు కారం కూడా సంక్రాంతికి మాస్ స్ట్రైక్ అనేది ఇవ్వబోతుంది. సో అనంతరం గుంటూరు కారం అవ్వగానే మళ్ళీ ఇప్పుడు ఇండియాస్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో అయితే మహేష్ బాబు గారి సినిమా ఉండబోతుంది. సో మహేష్ బాబు రీజనల్ సినిమాలు చేస్తేనే సో రాజమౌళి కలెక్షన్స్కి దగ్గరలో ఉంటాయి. అలాంటిది సో రాజమౌళితోటి సో పాన్ ఇండియా సినిమాలు చేస్తే కలెక్షన్ పాన్ వరల్డ్ స్థాయిలో అయితే ఉండబోతుంది. సో రాజమౌళి తర్వాత మంచి టైం తీసుకొని సో పాన్ ఇండియా సినిమా అయితే తెరకెక్కించడం జరుగుతుంది. సో అలాగే వన్స్ రాజమౌళి సినిమా కంప్లీట్ అయిన తర్వాత సో మహేష్ బాబు సినిమాలు మళ్ళీ పాన్ ఇండియా స్థాయిలో రావడం జరుగుతుంది. సో అలా రీజనల్ స్థాయి నుంచి పాన్ ఇండియా స్థాయికి ఈ గుంటూరు కారం తర్వాత అయితే మహేష్ బాబు గారి కెరియర్ అయితే మారబోతుంది. సో ఆ రకంగా అయితే మహేష్ బాబుకి ఇది రీజనల్ సినిమాగా లాస్ట్గా గుంటూరు కారం అయితే మనం అనుకోవచ్చు. అండ్ అలాగే మహేష్ బాబు గారికి పాన్ ఇండియా సినిమా రీజనల్ సినిమా అనే తేడా అనేది ఉండదు కాబట్టి చూడాలి ఆయన రాజమౌళి తర్వాత మళ్ళీ పాన్ ఇండియా చేస్తాడా లేకుంటే రీజనల్ సినిమాలు చేస్తాడనేది మనం చూడాల్సి ఉంది. బట్ రీజనల్ సినిమాల వరకు అయితే మహేష్ బాబు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. సో అలాంటిది సో ఇప్పుడు రాజమౌళి చేతిలో పడిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో సో చూడాల్సి ఉంది.